రీసెంట్‌గా అయితే మా ఇంట్లోకి థర్డ్ లిటిల్ ప్రిన్సెస్ వచ్చిందండి. తనకైతే ఈరోజు శాంతి పూజ. నేనైతే అక్కడి నుంచి ఇక్కడికొచ్చాను ఈ బుడ్డిదాని కోసము. శాంతి పూజకైతే ఈ టెంపుల్ వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్‌లో కింద వాటర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ 3 సంఘాల కలయిక. అందుకే ఈ టెంపుల్‌ని సంగమేశ్వరం టెంపుల్ అంటారు. ఇంకా ఈ గుడి మొత్తం ఇలాగుంటుంది. ఇక్కడైతే నవగ్రహాలు ఉంటారు. ఫస్ట్ చూయించాను కదా వినాయక స్వామి, ఆ పక్కన కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అయితే ఇంక ఈ విధంగా నవగ్రహాలన్నీ ఇక్కడ పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప చేత నవగ్రహాలు తాకిస్తున్నారు. అంటే గ్రహాలకి శాంతిపరచడానికి చేస్తున్నారనమాట. లోపల ఈయన వచ్చేసి చిటికెల చండీశ్వరుడు. మనం శివాలయంలో ఏ ప్రసాదం తీసుకువెళ్ళాలన్నా ఈయనకి చిటిక వేసి చెప్పి మరీ తీసుకువెళ్ళాలంటండి. అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. ఈ టెంపుల్కి నాకు ఒక స్టోరీ ఉంది. ఏంటంటే నేను 5th క్లాస్లో సార్ వాళ్ళు టూర్కి తీసుకువచ్చినప్పుడు మేము టెంపుల్ లోపలికి రాలేదు. కింద సంగం వాటర్ దగ్గర కాలు కడుక్కుంటున్నాము. సార్ వాళ్ళు ఇంకా లేట్ అయిపోయింది, పదండి పదండి అనేసి తీసుకెళ్ళిపోయారు. నేను అన్ని ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. దేనికైనా శివుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చూడగలం, చెయ్యగలం. నాకు మటుకు ఇది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇంకోటి వచ్చేసి ఇదే ఇన్సిడెంట్ శ్రీశైలంలో కూడా జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు ఆ స్టోరీ చెప్తాను. ఈ విధంగా ఈ టెంపుల్ వచ్చేసి కార్తీక మాసం ఫుల్ రష్గా ఉంటుంది. ఎక్కువ శాంతి పూజ చేయించుకుంటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.